అవుతుంది, ఏం మాట్లాడాలన్నా కూడా అర్థమవుతలేదు. కాకపోతే మేము చాలా బిజినెస్లు చేసినాం, అంటే మా ఆయన చాలా బిజినెస్లు చేసినాడు, దేంట్లో సక్సెస్ లేదు. కాకపోతే దీంట్లోకి తన ఇష్టంతోనే ఎంటర్ అయ్యాడు, నాకు అస్సలే ఇష్టం లేకుండే. కాకపోతే ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను. లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి మాకు 1,00,000 రూపాయలు. ఇంకా మా డ్రీమ్స్, మా కళలు బాగా ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకోవాలని, అది ఈ సిస్టమ్ ద్వారా నెరవేరాలని కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ బ్రదర్. సౌండ్ ఎలా అంటారు? నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా బ్రదర్. సీరియస్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఇలా మెసేజ్ అవుతానని. మా ఫ్యామిలీ తరఫున నేనైతే చాలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ రెస్టింగ్ టీంలోకి ఎవరైతే జాయిన్ అవుతున్నారో సీరియస్లీ చెప్తున్నా, అందరికీ మంచి లైఫ్ ఉంటుంది దీనిలో. నేను కూడా నేను బీటెక్ స్టడీస్లో ఉన్నా, కొంచెం నా స్టడీస్ని కొంచెం పక్కన పెట్టి నేను కూడా పార్ట్ టైంలో మా ఫాదర్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను పక్కా మా ఫాదర్కి సపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ వినింగ్ సిస్టమ్కి నిజంగా ధన్యవాదాలు. మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్వి బారి సార్ అండ్ ఫ్యామిలీ అండ్ మై ఆల్ ఎల్వైస్ అందరికీ ధన్యవాదాలు. నిజంగా నేను ఇంత మంచి స్టేజ్లో నేను ఇంకా ఇలా రికగ్నిషన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. ఒక చిన్న పల్లెటూరు నుంచి చదువుకున్నది 7th క్లాసు, చేసింది ఆటో డ్రైవర్, ఒక హోటల్లో వర్క్, ఒక కిరాణా షాప్ హోల్డర్. బట్ ఎక్కడ కూడా నాకు సాధ్యం కాలేదు నేను సక్సెస్ కావడానికి. కానీ విలింగ్ సిస్టంలో వెబ్సైట్ కంపెనీలో అవకాశం తీసుకున్న తర్వాత నాకు సక్సెస్ అనేది వెంట రావడం జరిగింది. లాస్ట్ ఏదైతే ఫస్ట్ గోగ్రౌండ్కి ఎంటర్ అయ్యాను, తర్వాత లాస్ట్ ఎఫ్ఆర్ఈలో నేను క్రౌన్గా రావడం జరిగింది. వితిన్ 6 monthsలో 6 నెలల్లో క్రౌన్గా రావడం జరిగింది ఇక స్టేట్ గారికి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఎఫ్ఆర్ఈలో నా గోల్ ఉండే, నేను డిఈసీ కావాలనే గోల్ ఉండే, కానీ ఆ గోల్కి చిన్న అంతరాయం జరిగింది. చిన్న అంతరాయం కాదు, చాలా పెద్ద అంతరాయం. అది నేను ఊహించలేదు. నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, నేను నా వైఫ్, నాకు 2 పిల్లలు. కానీ నేను లాస్ట్ క్రౌన్గా ఉన్నప్పుడు మా పెద్ద అబ్బాయి నాతో ఇక్కడ స్టీల్ తీసుకున్నాడు, కానీ ఈరోజు మన మధ్యలో లేడు. అది కొంచెం నాకు బాధగా ఉంది. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను ఆ బాధని దిగమింగి, ఎందుకంటే నేను ఒక సిస్టంలో ఉన్నాను. వాటి సిస్టమ్ వల్ల పనిచేయడం వల్ల నేను వెళ్ళినంత కోసం కాదు, ఉన్న అబ్బాయి కోసం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను పనిచేయాలని నిర్ణయించుకున్నాను. సో నేను ఏదైతే సాధించాలనుకున్న విషయం ఏదైతుందో అది 100% నేను నా దగ్గర మధ్యలో లేనటువంటి నా కొడుకుకి అంకితం చేయాలని నేను డిసైడ్ అయినా. సో నేను అందరికీ కూడా నా కొడుకులాగా భావించే నేను ఈరోజు బిజినెస్ జరుగుతుంది. నేను నా బాబు చనిపోయిన తర్వాత నేను డిసైడ్ అయినా సరే బిజినెస్లో ఉండద్దని. కానీ మా గ్రేట్ ఎల్వైస్ కనివల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వర్ణ మేడం, పారేలి మల్లేశ్ సార్ అండ్ మమతా మేడం, సో ఈ వాళ్ళు వచ్చి నాకు వెన్నంట ఉండి, మేము ఉన్నాం, నీ ఎంబడానికి మంచి లీడర్గా అవుతావు, నీ దగ్గర సక్సెస్ ఉంది, నువ్వు షార్ట్ టర్మ్లో మంచి పొజిషన్కి వెళ్ళావు, నువ్వు వదిలిపెట్టద్దు, అతని కోసమే పని చేయాలని చెప్పేసి వాళ్ళు వెన్నంట చెప్పడం వల్ల నేను మళ్ళీ ముందుకు వచ్చి వితిన్ 2 monthsలో నేను యూనివర్సల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సాధ్యం కాదు అంటే ఏం లేదు, మనం ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏవైనా వాటిని అధిగమించి చాలా మంది వాటిని అధిగమించి మనం సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మనతో ఉంటుంది. నేను ఇంకా చెప్తున్నా, ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అని ఉంటుంది. కానీ నేను మైనస్ అయినప్పుడు నేను బాధపడ్డాను, కానీ ఈరోజు నాకు హ్యాపీగాతో పాటు బాధ ఉంటుంది ఇంతమందిలో నా బాబు లేకపోవడం. కానీ ఆ బాధ నేను నా కొడుకుని మీ అందరిలో చూసుకుంటున్నా, నాకు అదొక చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మధ్యలో నా కొడుకున్నానని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్ చెప్పుకుంటారు. నేను చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా, ఎవరైనా సరే
బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పాలనుకున్న వీళ్ళు వినట్లేదు, నాకు వాళ్ళు వినట్లేదు, నాకు ఎవరు చెప్తే రావట్లేదు, నాతో కావట్లేదు అని చెప్పేసి కారణాలు చెప్తున్నారు. కానీ చూడండి ఇక్కడ లీడర్, మీ అందరిలాగానే నేనున్నా. ఎసాను మీ అందరిలాగానే నేనున్నా. కానీ మీకు 2 చేతులు ఉంటే నాకు 2 చేతులు ఉన్నాయి, మీకు 2 కాళ్ళు ఉంటే నాకు 2 కాళ్ళే ఉన్నాయి, మీకు 2 కళ్ళు ఉంటే నాకు 2 కళ్ళు ఉన్నాయి. కానీ మీకు బ్రతకడానికి 2 కిడ్నీలు ఉంటే నా దగ్గర ఒకటే కిడ్నీ ఉంది. నేను నా కిడ్నీ నా కొడుకు సపోర్ట్ చేశా గత 9 years బిఫోర్, 9 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అతను లేడు నా మధ్యలో. అతనికి ఇచ్చి కూడా నేను నిలబెట్టాలనుకున్నా, నా సగపాలను ఇచ్చి నిలబెట్టాలనుకున్నా. కానీ బట్ అది దేవుడు నన్ను మధ్యలో వదిలేశాడు. కానీ అయినా ఈ బాధ నేను నిజంగా చెప్పాలంటే అతని కోసం నేను చేసినటువంటి ప్రతి ఒక్క పనిని అతనికి అంకితం చేస్తూ నేను ఈ స్టేజ్ నుంచి మరొకసారి నేను లాస్ట్ టైం అనౌన్స్ చేసిన, మరొకసారి నేను అనౌన్స్ చేస్తున్నా. నాకు వచ్చేటువంటి ఇన్కంలో ఈ ఇయర్ August 7th ఆయన పుట్టినరోజు, ఈరోజు 7th ఆయన చనిపోయిన రోజు. ఈరోజు 7th రోజు, ఈ రోజుకి కరెక్ట్గా 6 months అవుతుందని చనిపోయి. కానీ ఆయన బర్త్డే వచ్చేసి August 7th. ఆ రోజు నేను ఒక ట్రస్ట్ ఓపెన్ చేయాలనుకున్నాను. నాకు వచ్చేటువంటి ఇన్కంలో 24% ఆయన ట్రస్ట్ ఇవ్వాలనుకున్నాను. నేను 1 లక్ష రూపాయలు సంపాదించిన, 10 లక్షలు సంపాదించిన 100%, దాంట్లో 25% ఖచ్చితంగా అతని పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి 100% August 7th రోజు నేను ఓపెన్ చేస్తాను. దాంట్లో ఖచ్చితంగా నాకున్న బాధలన్నీ పక్కన పెట్టేసరి ఆ ట్రస్ట్ నేను సపోర్ట్ చేస్తా. నేను చాలా అప్పులో ఉన్నా, కానీ ఈ అప్పులకి నాకు కాదు, సక్సెస్ నాకు కనబడుతుంది. ఆ సక్సెస్ కోసమే నేను పరిగెడుతున్నా. నాకు ఎన్ని బాధలున్నా నేను పరిగెడుతున్నా. మరి మీరు ఎందుకు బాగా పరిగెట్టలేదు ఒక్కసారి ఆలోచించుకోండి లీడర్స్. నాకంటే ఎక్కువ బాధ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఏ బాధ ఉన్నా దాన్ని కొంచెం స్వీకరించి 100% నేను ఈ బాధ దగ్గర బయటకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంటే ఖచ్చితంగా మీకు ఈరోజు ఇలాంటి స్టేజ్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆర్ యు రెడీ? సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ.